కళ్యాణరామ్, విజయశాంతి, శ్రీకాంత్, బాలీవుడ్ నటులు సోహెల్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిల్కూరి దర్శకత్వంలో కళ్యాణరామ్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, వసూలు చేసిన కలెక్షన్ ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 18 కోట్లు, ఓవర్సీస్లో మొత్తం కలుపుకొని 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేయాలి. విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత పోలీస్ పాత్రలో నటించడంతో ఈ మూవీపై మంచి హైప్ అనేది వచ్చింది. ఇక ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి తొలి రోజు మార్నింగ్ షోకు 35% ఆక్యుపెన్సీ, మ్యాట్నీ షోకు 30% ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 32% ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 35% ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుని ఓవరాల్గా తొలి రోజు 45% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. గతంలో కళ్యాణరామ్ నటించిన డెవిల్ చిత్రం తొలి రోజు 5 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా ఈ మూవీ ఏపీ, తెలంగాణలో 2 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు మొత్తం కలుపుకొని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 నుంచి 5 కోట్ల మధ్యన వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది 25 కోట్ల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించాలి. మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు వసూలు చేస్తుందో చూద్దాం.